చాలామంది పనుల్ని వాయిదా వేయడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. అవునా? 3 కారణాల్లో ఒకటి భయం, రెండవది అభద్రత, ఓకే, మూడవది అసమర్థత. అసలు ఎందుకు వాయిదా వేస్తామంటే భయం అని అన్నాను. ఈ పని ఇప్పుడు చేస్తే ఫెయిల్ అవుతానేమో, సరిగ్గా చేయలేనేమో, తర్వాత చేస్తే బాగుంటుంది కదా అన్న భయం. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ స్టాండర్డ్స్. ఏదైనా ఒక పని చేస్తే ఇలా చేయాలి, అలా చేయడానికి నాకు టైం లేదు, ఆ లెవెల్ కావాలంటే నాకు కనీసం 2-3 గంటలు కావాలి, ఈ సమయం సరిపోదు, ఇంకోసారి చేద్దాంలే అని. అంటే ఒక స్టాండర్డ్ను మెయింటైన్ చేయడం కోసం. యాక్చువల్లీ పర్ఫెక్షనిజం కూడా ఉన్నప్పుడు ఈ భయం కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. అది ఒక డిజార్డర్, పర్ఫెక్షనిజం. అసలు ఎంత చేసినా సరిగ్గా రాలేదని ఇంకా 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 చేస్తూ ఉండడం చూసారా. అలా చెయ్యాలని చెయ్యటానికి సమయం లేక చేస్తే ఫెయిల్ అవుతామేమన్న భయంతో చేయకపోవడం. రెండవది అసమర్థత, ఈ అభద్రత ఏంటంటే ఇన్సెక్యూరిటీ. దే ఫీల్ ఇన్సెక్యూరిటీ. ఇఫ్ ఐ డూ దట్, ఇఫ్ ఐ ఫెయిల్, ప్రాబబ్లీ ఐ మే లూజ్ ద రికగ్నిషన్. నేను నా గుర్తింపును కోల్పోతానేమన్న భయంతో కూడా చేయాల్సిన పనులు వాయిదా వేస్తారు. ఇక మూడవది అసమర్థత. ఎలా చేయాలో తెలియదు. అవును, తెలుసుకోవడం కంటే అది పెద్ద శ్రమతో కూడుకున్న పని, వాయిదా వేస్తే సరిపోతుంది కదా. ఇది ఎలాగైనా పూర్తి చేయాలంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే నేను 2-3 ఫోన్ చేయాలి, 2-3 పుస్తకాలు వెతకాలి అని అనుకున్నప్పుడు ఇంత జ్ఞానం మనకు లేకుండా మనం చేయడం అవసరమా అనుకుని వాయిదా వేస్తాం. అవును. సో ఆ అసమర్థత వల్ల కూడా వాయిదా వేస్తారు. ఒక యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద ఒక చిన్న రీసెర్చ్ చేశారు. ఓకే, ఏంటంటే చదువుకోవాలి, వాళ్ళు రోజు ఇన్నిసార్లు చదువుకోవాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్కి అందరికీ యూనివర్సిటీ రిమైండర్ పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు ఏం చేశారంటే రిమైండర్ చూస్తూనే ఏ పని చేయాలో ఆ పని వాళ్ళు ఎక్కువ కష్టమైందని ఎప్పుడు ఊహించుకున్నారో అప్పుడు వాయిదా వేసే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. చదువుకోవడము, హోంవర్క్ చేయడం, ప్రాజెక్ట్స్ రాయడం అన్నది ఇదేదో చాలా కష్టం, ఇప్పుడే చేయలేము అని ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళు టక్కుని స్నూజ్ నొక్కేస్తారు. రిమైండర్ వస్తే దాన్ని స్నూజ్ నొక్కారు. అవును. అయితే ఇది ఒక సైకిల్. ఎట్లాంటిదంటే భయం వేసి వాయిదా వేస్తారు. వాయిదా వేస్తే భయం పెరిగింది, ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరగడం వల్ల మళ్ళీ ఆ పని చేయాలంటే తప్పించుకోవాలనిపిస్తుంది, మళ్ళీ వాయిదా వేస్తారు. వాయిదా వేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి పెరగడం వల్ల మళ్ళీ వాయిదా వేస్తారు. ఇది ఒక సైకిల్. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని అలవాటుగా మార్చుకుంటారు. ఈ సైకిల్ నుంచి మెల్లిగా యాంగ్జైటీ మొదలవుతుంది. ఇక ఆ పని గురించి ఎవరైనా మాట్లాడితే యాంగ్జైటీ మొదలవుతుంది. అది చేయాలి అని గుర్తొస్తే మనిషికి ఆందోళన మొదలవుతుంది. అవును. సో ఇవన్నీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే వాయిదా చాలా మామూలు కదా అనుకుంటారు. అదొక డిజార్డర్గా కూడా గుర్తించారు. చాలా అవసరమైన పనులు మీరు చాలా కాలం పాటు, అంటే కనీసం 3 సార్ల కంటే ఎక్కువ మీరు వాయిదా వేస్తుంటే మీకు వాయిదా వేసే మనస్తత్వం ఉందని, అకారణంగా వాయిదా వేశారని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ప్రతి వాయిదా వేసే వ్యక్తికి వాయిదా వేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో తెలుసు. అవి నెగిటివ్గానే ఉంటాయని తెలుసు. అయినా సరే మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక రకమైన డిఫెన్స్ మెకానిజం అది. మనల్ని మనం కాపాడుకోవడం కోసం, సుఖంగా ఉండడం కోసం, అలా రిలాక్స్ అవ్వడం కోసం. డిఫెన్స్ మెకానిజంలో ఎప్పుడైతే మనిషి పడిపోతూ ఉంటున్నాడో ఇట్స్ అ డేంజర్ జోన్. బద్ధకం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి అని అంటే ఎలా సార్? అంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎట్లా మరి? ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవాలి. మరి బద్ధకం కూడా 3 స్థితిలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం. అసలు ఏ పని స్టార్టే చేయరు. అవును. సో వాడు విశ్రాంతితో ఉంటాడు. అది విశ్రాంత స్థితి. అది ఎట్లాంటి నిరంతర విశ్రాంతి స్థితి. సోమరిపోతులు చేసే పని ఇది. రెండవది సోమరితనం, అదొక్కటే కాదు. రెండవది అవిశ్రాంత స్థితి. దీనికి స్టాపింగ్ ప్రాబ్లం. ఏదైనా మొదలు పెడితే అక్కడి నుంచి లేవడం కష్టం. టీవీ ముందు కూర్చున్నాడా, లేవడు. గేములు ఆడుతున్నాడా, ఆపడు. సోషల్ మీడియా చూస్తున్నాడా, అంతే, చేతులు నొప్పెట్టేంత వరకు, భోజనానికి సమయమైనా సరే ఏమీ చేయకుండా చేస్తున్నాడు. అది అవిశ్రాంత స్థితిలో బద్ధకం కూడా అవిశ్రాంత స్థితి ఉంటుంది. మూడవది దిక్కుతోచని స్థితి. ఈ దిక్కుతోచని స్థితి ఏంటంటే మనిషి తన డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ చేంజ్ చేయడు. ఎప్పుడు ఒకేలాగా ఆలోచిస్తుంటాడు, కొత్తగా ఆలోచించాడు. ఈ ప్రాబ్లమ్ని ఇట్లా సాల్వ్ చేయలేదు కదా, కొత్తగా ఆలోచిద్దాం అనేంతగా శ్రమపడడు. సోమరిపోతే ఏంటంటే ఆటోమేటిక్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, ఆటో పైలట్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, రోజు ఎట్లాగైతే ఆలోచిస్తున్నాడో అదే ఆలోచనకే ఇష్టపడతాడు. ఈ ముగ్గురు కూడా బద్ధకస్తులే. ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళు మనది ఏ టైపు బద్ధకం అని, బద్ధకం ఉన్నవాళ్ళు మనం ఏ రకంగా వాయిదా చేస్తున్నాం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారండి కొంతమంది. నిజమే, నాది ఏ రకమైన బద్ధకం అని ఆలోచిస్తారు. ఈ సైకిల్లో ఒత్తిడి,
ఆ తర్వాత ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు, తనని తాను కాపాడుకునేందుకు సెల్ఫ్ డిఫెన్స్, వాయిదా, ఒత్తిడి, కాపాడుకోవడం, వాయిదా, ఒత్తిడి, ఇది సైకిల్. ఈ సైకిల్లో ఎంతకాలం నుంచి ఉన్నా వాళ్ళు గుర్తుపట్టలేరు. ఓకే. ఎందుకంటే గుర్తుపట్టే లోపల మళ్ళీ మీ కంఫర్ట్ జోన్ మిమ్మల్ని కంఫర్ట్గా ఉంచుతూ ఉంటుంది. ఇప్పుడు బాగుంది కదా, మనం పెద్ద శ్రమ పడక్కర్లేదు చేసుకోవడం ఎందుకు. కొంతమందికి ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం అనుకున్నా తర్వాత చేద్దాం లేదు అంట, అలా వాయిదా వేస్తుంటారు. ఈ సైకిల్ని బ్రేక్ చేయకపోతే వాయిదా వేసే మనస్తత్వం తనకే కాకుండా తన చుట్టుపక్కల వాళ్ళకి, పని చేస్తుంటే ఆర్గనైజేషన్కి, కుటుంబ సభ్యులకి, తనకు ఎలాగూ నష్టమే, ఇంతమంది నష్టపోయే ప్రమాదం. సో ఎప్పటికెప్పుడు అందుకే అంటారు, హిందీలో కూడా ఉంది, మొన్న చేసే పని నిన్న చేయి, నిన్న చేసే పని ఈరోజు చేయి, ఈరోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయాలి. అది ప్రతిసారి సాధ్యం కాకపోవచ్చు, కానీ అలా ప్లాన్ చేయటం వల్ల, బద్ధకం వల్ల, వాయిదా వేసే మనస్తత్వం వల్ల వచ్చే నష్టాలను పూర్తిగా మనం దూరం చేయొచ్చు. అలా ఏ పని ఎప్పటికప్పుడు చేయడం మొదలు పెడితే ఈ సైకిల్ని మనం బ్రేక్ చేసే అవకాశం ఉంది. మరి ఎలా సార్, అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్పారు అది ఎలా స్టార్ట్ అవుతుంది అని, అండ్ సెకండ్ ఫేజ్లో ఇంకో 3 ఎగ్జాంపుల్స్ చెప్పి ఇట్స్ సైక్లింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నారు. దీన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే అసలు ఎలా, రెమెడీ ఏంటి? ఈ సైకిల్ని బ్రేక్ చేస్తే అది సైకిల్ అవ్వకుండా ఉంటుంది, ఆ అలవాటు నుంచి బయటపడవచ్చు. ఇలా బ్రేక్ చేయాలంటే జనరల్గా వాయిదా వేసే వాళ్ళకి భయం అన్నాం కదా, ఎగ్జామ్స్ భయం, చదవాలన్న అవసరం ఉంటుంది కానీ ఇష్టం లేదు, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. మరి ఎలా అంటే ఏ టాస్క్నైనా సరే పెద్దదిగా చూసినప్పుడు చేయాలనిపించదు, దాని ముక్కల కింద బ్రేక్ చేయాలి. ఇవాళ ఈ సబ్జెక్టు 3 పేజీలు అంతే, పని కాస్త ముందుకు సాగుతుందిగా. సాయంత్రం పడుకునే ముందు 3 పేజీలు ఈ సబ్జెక్టే, రేపు ఇంకో సబ్జెక్ట్ తగలడానికి లేదు, ఫిజిక్స్ లెట్ us see, దట్స్ ఆల్. రేపు ఇంకో సబ్జెక్టు. ఎగ్జామ్స్ అంటే చాలా పెద్దది. అవును, ఎగ్జామ్స్ అన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు టెన్షను, ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ ఎలా వస్తాయో అన్న భయం, ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి టాస్క్ని బ్రేక్ చేయాలి. ఒక పనిని ఎన్ని రకాలుగా బ్రేక్ చేయొచ్చు మీరు చేయగలిసి ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంపల్సివ్ బిహేవియర్. జనరల్గా వాయిదా ఎందుకు వేస్తారంటే ఏదైనా సరదాగా ఒక టైం వేస్ట్ పని కనిపిస్తూనే డిస్ట్రాక్ట్ అయిపోతారు. డిస్ట్రాక్షన్స్ని యూ హ్యావ్ టు అవాయిడ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకోవాలనుకున్నారు, మొబైల్ కనిపించింది, ఒక 2 యూట్యూబ్లు చూసేసి చదువుకున్నాం. ఒక 5 నిమిషాలు మా ఫ్రెండ్స్ ఏం రెస్పాన్స్ ఇచ్చారో ఫేస్బుక్లో చూసేసి, ఆ డిస్ట్రాక్షన్ ఏమవుతుంది తెలుసా, ఇట్ విల్ అట్రాక్ట్. ఎస్. సో వెన్ అట్రాక్ట్ యూ అండ్ యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. పైగా అది ఒక కారణంలా కనిపిస్తుంది, అయ్యో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని, తనకు తెలుసు తను చదవాలనుకుని చదవట్లేదని. సో ఈ డిస్ట్రాక్షన్ ఇంకొక సాకుగా చూపించి నిన్ను పక్కకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు అట్లా సాకుగా చూపించే డిస్ట్రాక్షన్ చుట్టూ లేకుండా చేయాలి. ఓకే. దట్ ఈస్ సెకండ్. అందుకే మేము ఏం చెప్తుంటామంటే థెరపీలో, టేబుల్ మీద చదువుకునే స్టూడెంట్ లేదా వ్యాపారంలో ఒక పని చేయాలని ప్రతిసారి వాయిదా వేసే వ్యక్తి పెద్ద టేబుల్ మొత్తం ఖాళీ చేయాలి, మొబైల్ ఫోన్ పక్కన పెట్టాలి. స్టూడెంట్ అయితే తను చదవాలనుకున్న సబ్జెక్టు పుస్తకం తప్ప చుట్టూ ఏమీ ఉండకూడదు, వాటర్ బాటిల్ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ వాయిదా వేసేవాళ్ళు వాటర్ని తాగటం కూడా అది ఒక అవకాశంగా తీసుకుంటారు. ట్రూ సార్. వాటర్ బాగా తాగిన తర్వాత ఒక పట్టాన కూర్చోలేడు, వాష్రూమ్కి వెళ్ళి రావాలి, వాష్రూమ్కి వెళ్తాడు, మళ్ళీ వచ్చేటప్పుడు టీవీ కనిపిస్తుంది అందువే హాల్లో, ఈ ఒక్క సీన్ చూద్దాం అంటాడు, అలా సాయంత్రం అయిపోతుంది. సో డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసి, అలాగే ఎవరైనా పనుల లిస్టు ఉంటే పనుల లిస్టును ముందు పెట్టుకొని ఆ పనిని బ్రేక్ చేసి ఆ పని మాత్రమే కనిపించేటట్టు చూడాలి. ఇంకోటండి, టైం మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్లు కూడా వాయిదా వేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే వాయిదా వేయకూడదు అని అనుకుంటే టైం మేనేజ్మెంట్ బాగా మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి అని అనుకుంటారు. ఉన్నవాళ్ళు కూడా ఈ తప్పు చేస్తుంటారు. ఎందుకంటే ఇది సపరేట్ ఆస్పెక్ట్ ట్రీట్, ఇది పోస్ట్పోన్మెంట్ లేదా ప్రోక్రాస్టినేషన్. థర్డ్, వాట్ యూ నీడ్ టు డూస్ అంటే ఇంపల్సివ్ ఉంటుంది. ఏదైనా సరే ఇంపల్సివ్గా చేద్దాం, ఇది బాగుంది కదా అంటే ఇష్టం ఉంటుంది చూసారా. అవునవును. ఆ ఇష్టాన్ని అవాయిడ్ చేయాలి. అవసరం ఎక్కువ ఉన్నప్పుడు ఇష్టాన్ని పక్కన పెట్టాలి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు డూ ఇట్. ఎస్. ఎంతమందికి పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళి యోగా చేయాలని అందరూ చాలా ఇష్టంగా చేస్తారు, కానీ డాక్టర్ మాత్రం వాకింగ్ చేయమంటాడు. ఎస్. డాక్టర్కి ఇష్టం, నాకు కాదు, కానీ అవసరం నాకు.
అప్పుడు ఇష్టాన్ని ఏది నాకు ఇష్టం, పడుకోవడం ఇష్టం, ఏది అవసరం, నడక ఇష్టం, నడక అవసరం. సో ఇష్టాన్ని పక్కన పెట్టి అవసరాన్ని తీవ్రంగా చూస్తే మీరు కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది వాయిదా వేస్తున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళకే చాలా జాలి ఉంటుంది. అంటే ఎవరైనా కనిపించినా నేను ఏం చేయలేను, ఎప్పుడు ఊరికే అనుకుంటా కానీ అది చేయలేను, బరువు తగ్గాలనుకున్నా అస్సలు బరువు తగ్గలేను, యోగా చేయాలనుకున్నా అస్సలు చేయలేను, ఈ సబ్జెక్టు పాస్ అవ్వాలి, ప్రతిసారి చదువుతున్నా కానీ అసలు ఇంట్రెస్టే పుట్టడం లేదు, చదవమంటే నేను ఎట్లా చదువుతా, ఈ వ్యాపారం చేయమంటున్నారు కానీ నాకు ఈ వ్యాపారంలో ఇష్టం లేదు, జాబ్ చేయాలని ఉంది, జాబ్ చేసేవాడిని అడిగితే నాకు అది ఇష్టం లేదు, వ్యాపారం చేయాలని ఉంది అంటే మనం ఒక్కొక్క కారణం ఏదో ఒకటి మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ యూ హ్యావ్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్. గతం అయిపోయింది, సరే చేయలేదు, మీరు ఇప్పుడు మొదలు పెట్టండి. సరే నాకు అప్పుడు చేయాలనిపించలేదు, అప్పుడు ఇష్టం పాలు ఎక్కువ ఉంది, అవసరం పాలు ఎక్కువ ఉన్నా సరే నేను పట్టించుకోలేదు, ఇప్పుడు ఇష్టాన్ని తగ్గిస్తాను, నో ప్రాబ్లం. యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ వాట్ యూ హ్యావ్ డన్. యూ ఫర్గివ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే క్షమించుకొని మళ్ళీ ఫ్రెష్గా నేను స్టార్ట్ చేయగలను అని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ఏ ప్రయత్నాలు చేసినా సరే మీరు ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేసే మనస్తత్వం నుంచి బయటపడి ఏ రోజు పనులు ఆ రోజుకి పూర్తి చేసి విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు బద్ధకస్తులైనా సరే, వాయిదా వేసే మనస్తత్వంలో ఉన్న వాళ్ళైనా సరే. ఎస్. సో ఇవి కాకుండా ఫైనల్గా తెలుసుకోవాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, సో ఈ సైకిల్ ఇలా బ్రేక్ చేయొచ్చు. అలాగే ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 1% ఇంప్రూవ్మెంట్ ఒక సంవత్సరం పాటు, ఓన్లీ 1% ఇంప్రూవ్మెంట్, సంవత్సరం పాటు ఈ ఇంప్రూవ్మెంట్ కొనసాగితే 37% డెవలప్ అవుతారు. ఓకే. అదే 0.99% బద్ధకంతో మనం చేయవలసిన పనులు మానేస్తే సంవత్సరం లోపల వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం 0 స్థాయికి పడిపోతుంది. సో దిస్ ఈజ్ అ జేమ్స్ క్లియర్ థియరీ ఇన్ అటామిక్ హ్యాబిట్స్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిని మార్జినల్ గెయిన్స్ అంటారు. చిన్న చిన్న లాభాలు అస్సలు కనిపించవు, కానీ ప్రతిరోజు ఆ లాభాలని మనం పొందడం, ఒక్కొక్క పేజీ చదవడం ఒక సబ్జెక్ట్లో, ఒక్కొక్క పని చేయడం, ఒక్కొక్క ఫోన్ కాలే చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా ఓ సంవత్సర కాలంలో అనుకోనంత అభివృద్ధి సాగుతుంది. చిన్న నష్టం ద్వారా, చిన్న సోమరితనం ద్వారా, మీరు టైం వేస్ట్ చేసిన ఒక్కొక్క నిమిషం ద్వారా సంవత్సరం రోజుకి ఎంత నష్టపోతారంటే 0 స్థాయి అంటే మళ్ళీ మీరు మొదటి నుంచి మొదలు పెట్టేంత స్థాయికి దిగజారిపోతారు. ఈ వాస్తవం తెలుసుకుంటే అసలు ఎవరికి వాయిదా వేయాలని అనిపించదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా సార్, అంటే రోజుకు ఒక పేజీ ఏదో పర్సంటేజ్లో అయినా సరే వర్క్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అస్సలు కాకుండా ఏదైనా కొంచెం స్టార్ట్ చేస్తే తెలియకుండానే వాటి రిజల్ట్, చిన్న చిన్న లాభాలు చాలా పొందుతాం మనం. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చాలా ఈజీగా లైట్గా తీసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళ ఉరుకుల పరుగుల జీవితంలో తెలియకుండానే ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని వాయిదా వేసుకుంటూనే వస్తున్నాం. మీరు చెప్పినట్టు కొన్ని వాయిదా వేయచ్చు, దానివల్ల రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్స్టెంట్గా జరిగేటువంటి వాటి మీద, ఇన్స్టెంట్గా అవసరం అయ్యేటువంటి వాటి మీద తెలియకుండానే వాయిదా వేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్యూచర్ నాది అని తెలిసిన తర్వాత ఏం చేస్తే బాగుంటుందో అనేటువంటి ఆలోచన లేకుండానే ఒకవేళ తెలిసినా కూడా వాయిదాతోటి ఆపేస్తూ ఉంటారు. ఇది ఎలాంటిదంటే నారాజు, మన బాత్రూంలో ట్యాప్ ఒక్కొక్క చుక్క లీక్ అవుతుంది అనుకుందాం. ఒక చుక్కే కదా అనిపిస్తుంది, దాని కింద బకెట్ పెట్టి మీరు పడుకోండి, పొద్దున్న తెల్లవారేసరికి బకెట్ నిండి ఉంటుంది. సో మనం యాడ్ చేసేది ఏదైనా సరే ఒక చుక్క లాంటిది. అవును. అనుకోకుండా మనం కళ్ళు తెరిచేలోగా చాలా గెయిన్ చేసి ఉంటాం. ఈ వాస్తవం తెలిసినప్పుడు వాయిదా వేయాలని అనిపించదు. వేసేవాళ్ళు ఎవరైనా బద్ధకస్తులు ఉంటే వాళ్ళు వెంటనే ఆ ప్రవర్తన మానేసి తన జీవిత లక్ష్యం వైపు ప్రయాణం చేయొచ్చు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్.